హాయ్ నీరుజీ, వందే మాతరం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఎనర్జెటిక్ గ్రూప్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటా ఈరోజు. ఎందుకంటే ఇప్పటిప్పటి స్నేహ బంధము ఇప్పుడు మనకందరికీ గుర్తుకొస్తుంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా కలుసుకొని ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అందరు కలుసుకుంటారు. అందరి ప్రేమలను పంచుకోవడమే కాకుండా వాళ్ళ సంతోషాలను, బాధలను అన్నీ ఫ్రెండ్స్ మధ్యనే ఇవన్నీ జరుగుతాయి. ఫ్రెండ్స్ తోటే మనం అన్నీ చెప్పుకోగలుగుతాం. మన లోపల మనసులో ఉన్నటువంటి మాటలను కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరూ కలిసి అందరి విషయాలను చర్చించుకోవడం, హ్యాపీని పంచుకోవడం, సంతోషాలను పంచుకోవడం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. మన స్నేహం అనేది ఎలా ఉండాలంటే ఒకరి మనసును అర్థం చేసుకొని, మనసులో మాటలను అర్థం చేసుకొని, వాళ్ళ వ్యక్తిత్వాలను గుర్తు తెచ్చుకుంటూ ఇంతటి స్నేహం అనేది ఈరోజు బయటపడుతుంది నీరుజీ. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు చిన్నప్పటి జ్ఞాపకాలు, ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనం ఎలా అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళము, ఎలా చదువుకునే వాళ్ళము, ఎలా ఆడుకునే వాళ్ళము, ఎలా షేర్ చేసుకునే వాళ్ళము, తినేవి కానీ మనుషుల మాటలు కానీ, ఇలా మనందరి అభిప్రాయాలు తెలుపుకునే రోజు అన్నమాట ఈరోజు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి మీరు ఇలా మన ఒక ఎనర్జెటిక్ గ్రూప్ని తయారు చేసి అందరినీ బాగా చూసుకుంటూ అందరితో ఎలా ఉంటారంటే ఒక అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా, వదినలాగా, స్నేహితురాలిగా, మరదలిగా, అసలు ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలన్నీ మీ లోపల చూస్తున్నాం నీరుజీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయాలను, వాళ్ళ బాధలను తెలుసుకుని మీరు వాళ్ళకు సజెషన్ ఇవ్వడం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళ కష్టాలను తెలుసుకోవడము, వాళ్ళకు పరిష్కారం చెప్పడం, ఇలా ఎన్నో చేస్తారు. అలాంటి స్నేహం మాకు ఈరోజు దొరికినందుకు మేము చాలా గర్విస్తున్నాం నీరుజీ. ఇలాంటి నీరుజీ మాతో మా గ్రూప్ అడ్మిన్ కావడం కూడా మా అదృష్టం. ఇంత చక్కగా గ్రూప్ను మెయింటైన్ చేస్తూ, ఇంతమందిని ఆదరిస్తూ, ఆదుకుంటూ, ఆలోచనలను పంచుకుంటూ, ఒక ఆడది ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఎదుర్కోవాలి, పరిస్థితులు గడ్డుగా వచ్చినప్పుడు కానీ, కష్టాలు ఉన్నప్పుడు కానీ ఎలా ఎదుర్కోవాలనేది మీ నుంచి అందరూ నేర్చుకున్నాం నీరుజీ. ఎందుకంటే మీతో స్నేహం అలాంటిదన్నమాట. అలాంటి స్నేహితురాలి మధ్యలో మేము ఉండడం మాకు ఎంతో గర్వకారణం నీరుజీ. చాలా హ్యాపీ నీరుజీ. మీ స్నేహము మన గ్రూప్లో ఉన్న అందరూ కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. మీరు గేమ్స్ పెట్టి మళ్ళీ గెట్ టుగెదర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే సంతోషాన్ని మేము అందరం పంచుకుంటున్నాం నీరుజీ. అందరు కలుసుకొని అందరూ బాగున్నారా, అసలు బంధువులతో కానీ మనం అలా షేర్ చేసుకోకుండా మన స్నేహితులతో మన మనసుల మాటలను షేర్ చేసుకుంటాం. కాబట్టి అందరూ అలా గెట్ టుగెదర్లో కలుసుకోవడం ఎంతో హ్యాపీని ఇస్తుంది నీరుజీ. వందే మాత్రం నీరుజీ అండ్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు నీరుజీ అండ్ ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో నీరుజీ మనకి ఈరోజు మాట్లాడడానికి కాన్సెప్ట్ ఇది ఇచ్చారు, ఫ్రెండ్ గురించి మాట్లాడమని. సో రియల్లీ
ఎంతమందో వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకునే బదులు ఒక్క ట్రూ ఫ్రెండ్ ఉంటే చాలు. అంతకన్నా మనకి మనంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. సో మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మన రిలేషన్ వాళ్ళతో ఏదైనా ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, సిస్టర్, బ్రదర్, కానీ అలాగే వాళ్ళు ప్యారలీ ఒక ఫ్రెండ్ లాగా మనతో ఉంటారు. సో అలా నాకు మా మదర్ ఫస్ట్ ఫ్రెండ్. సో ఏదైనా నేను అమ్మతో షేర్ చేసుకుంటాను, అలాగే అమ్మ కూడా నాతో షేర్ చేసుకుంటారు. అండ్ దెన్ సెకండ్ నాకు అమ్మ తర్వాత మళ్ళీ హస్బెండ్ కూడా అట్లానే వచ్చారు. యాజ్ అ ఫ్రెండ్ లాగానే ఉంటారు నాతో. మేము అలానే ఉంటాం ఇద్దరము. సో ఐఎమ్ లక్కీ. అండ్ తర్వాత చెప్పాలంటే ఫస్ట్ ఇంకా నీరుజీ గురించి. నీరుజీ రియలీ మీతో ఫ్రెండ్షిప్ అవ్వడము అంటే, మీతో కాంటాక్ట్లో టచ్లో ఉన్నాము అంటే రియలీ వీఆర్ వెరీ లక్కీ. మీరు డే 1 నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీరు చెప్తా ఉంటారు గ్రూప్లో, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో పర్సనల్గా షేర్ చేసుకోండి. ఏదైనా అది హ్యాపీనెస్ అవ్వచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా సరే. ఎస్, నేను కూడా కొన్ని చేసుకున్నాను పర్సనల్గా, మీతో కొన్ని షేర్ చేసుకున్నాను. బట్ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చెప్పాలంటే నేను హెసిటేట్ చేస్తాను. ఎందుకంటే మీకు మీ పర్సనల్ లైఫ్, ఐ మీన్ రిలేటివ్స్ కానీ అట్లా పర్సనల్ లైఫ్లో మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. అలాగే అవి కాకుండా మేము కూడా మీకు చెప్పి మళ్ళీ మీకు స్ట్రెస్ ఇవ్వడం ఎందుకు అని కొన్ని వీళ్ళు ట్రై చేస్తాను నేను అవాయిడ్ చేయడానికి, చెప్పడానికి. ఫ్రెండ్స్, ఇంకా ఇంతకన్నా మనకేం కావాలి లైఫ్లో? ట్రూ ఫ్రెండ్స్ చాలా దొరకడం మనకి మన అదృష్టము. సో రియలీ ఇట్స్ ద హ్యాపీ థింగ్ టు షేర్. అండ్ కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇలా చాలా సాంగ్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ మీద. సో ప్రతి ఒక్కరికి కూడా అది ఏ స్టేజ్ లైఫ్లో, చైల్డ్హుడ్ అవ్వచ్చు, టీనేజర్ అవ్వచ్చు, ఈవెన్ మిడిల్ ఏజ్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రెండ్ అంటూ ఉండాలి. అండ్ అది గాడ్ గిఫ్ట్ అనుకోండి. మనం ఫ్రెండ్ని చూస్ చేసుకోము. ఒకళ్ళతో ఎవరితో అయినా సరే మాట్లాడినప్పుడు మనకి ఆ ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే మనం వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని. అండ్ అది అందరితో షేర్ చేసుకునేది కాదు. బట్ వాళ్ళతో షేర్ చేసుకున్నాక వాళ్ళు ఎవరికి చెప్పరు మన విషయము అని ఒక ఇన్నర్ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది. సో అప్పుడే మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాము. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే రియలీ ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా లక్కీ పీపుల్. So once again, happy Friendship Day. Thank you, Neeriji, for giving this opportunity.